ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుడి వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నిష్టమా, వాక్యాన్ని గైకొనివాడు శిష్యుడు కానేరడని నీకు తెలుసా? ఈరోజు యేసయ్య అంటే నాకు తెలుసు, ఆయన మంచి దేవుడు అని నేను ఆయన నమ్ముకున్నానని చెప్పినంత మాత్రాన మనం ఆయన శిష్యులము కానేరము. అవును, ఆయన వాక్యమందు నిలిచిన వారే సత్యమును గ్రహించి ఆయనకు శిష్యులై ఉంటారు. ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనం ఆయన మాట విని దానిని గైకొంటున్నామా? వాక్య ప్రకారం జీవిస్తున్నామా? క్రియలలో దాన్ని వ్యక్తపరుస్తున్నామా? ఆయన మాట విని దానిని గైకొనకపోతే మనం సత్యాన్ని గ్రహించలేము. సత్యాన్ని గ్రహించకుండా ఆయన శిష్యులుగా మారలేము. ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం ఆయన మందిరానికి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా, పరిచర్యలో సహకరించినా అవేమీ లెక్కలోకి రావు. అవి మనల్ని పరలోకానికి చేర్చవు. మనం ఆయన మాట విని వాక్య ప్రకారం జీవిస్తూ మన బ్రతుకును మార్చుకొని ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. ఆయన శిష్యులుగా మారాలి. అలా మారితేనే మనం పరలోకాన్ని పొందగలము. నేడు బోధకులు, విశ్వాసులతో సహా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చెప్పేవారిగా ఉన్నారు, కానీ పాటించేవారిగా, వాక్య నెరవేర్పులో జీవించేవారిగా కనిపించడం లేదు. ఆయన శిష్యులుగా మారాలి. అలా మారితేనే మనం పరలోకాన్ని పొందగలమని ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడే ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మాట విననులని వాడు హఠాత్తుగా నాశనమగునని బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పుడే మనల్ని మనం సరిచేసుకుందాం. ఆయన వాక్యాన్ని విని సత్యాన్ని గ్రహించి వాక్య నెరవేర్పులో జీవిస్తూ ఆయన శిష్యులుగా మారిపోదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.